హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ వినబోతూ ఉన్నాము. ఇది మీరు ఇంతవరకు విన్న కథల లాంటిది కాదు, ఒక అద్భుతమైన కథ. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది జీవితం గురించి, మానవత్వం గురించి, ప్రేమ గురించి ఒక గొప్ప పాఠం. ఒక చిన్న గుడిసె, ఒక పెద్ద అధికారిని, ఒక వర్షం పడుతున్న రాత్రి. ఈ మూడింటి మధ్య జరిగిన ఒక అద్భుతం. ఈ కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక నిరుపేద యువకుడు, అతని పేరు అర్జున్. అతని జీవితంలో నిజాయితీ, కష్టం తప్ప మరి ఒకటి లేదు. అతనికి ఉన్నది ఒక పాత గుడిసె, కొన్ని కలలు మాత్రమే. అదే సమయంలో మరొక ప్రపంచంలో ఉన్న ఒక అమ్మాయి. ఆమె పేరు మీరా. ఆమె ఒక సామాన్యమైన అమ్మాయి కాదు, ఆమె ఒక జిల్లా కలెక్టర్, అధికారికి, గౌరవానికి చిహ్నం. ఒకరి జీవితం చీకటితో నిండి ఉంటే మరొకరి జీవితం వెలుగుతో, అధికారంతో మెరిసిపోతోంది. ఈ రెండు ప్రపంచాలు ఒక వర్షం పడుతున్న రాత్రి ఎలా కలిశాయి? ఒక పేద గుడిసె తలుపు ఆమె ఎందుకు తట్టింది? ఒక కలెక్టర్, ఒక సాధారణ యువకుడి మధ్య ఏం సంబంధం? వాళ్ళిద్దరి మధ్య జరిగింది కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక దేశాన్ని మార్చేసింది, ఎంతోమంది ఆలోచనలను మార్చేసింది. ఇది కేవలం ప్రేమ కథ కాదు, అంతకు మించి. ఇది ఆశ, నమ్మకం, మానవత్వం గురించి చెప్పే కథ. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఆ గుడిసెకి ఎందుకు వచ్చింది? తెలుసుకోవడానికి మీ మనసు ఉత్సాహంగా ఉందా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి. ఇది గ్రామం చివరిలో ఉన్న ఒక పాత పూరి గుడిసె. మట్టి గోడలు, వర్షం పడి రాలిపోతున్న పైకప్పు, గాలి వస్తే ఆగిపోయే తలుపు. ఆ చిన్న గుడిసెలో అర్జున్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతనికి 22 సంవత్సరాలు. నిజాయితీగా కష్టపడి బ్రతుకుతూ ఉంటాడు. అతని దగ్గర ఖరీదైన బట్టలు, చెప్పులు లేకపోయినా అతని కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఆ మెరుపు అతను పడ్డ కష్టాలను, చూసిన కన్నీళ్లను చెప్తుంది. పగలంతా కూలి పనులు చేసి సంపాదిస్తాడు. రాత్రిపూట దీపం వెలుతురులో పుస్తకాలు చదువుకుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో ఒంటరితనం అతనికి అలవాటుగా మారింది. ఆ రాత్రి వర్షం చాలా గట్టిగా పడుతుంది. ఉరుములు, మెరుపులు ఆకాశాన్ని చీల్స్తున్నట్లుగా ఉన్నాయి. అర్జున్ తన పాత చాపపై కూర్చొని పుస్తకం తెరిచాడు. అకస్మాత్తుగా గుడిసె తలుపుపై టక్ టక్ అని చప్పుడు వినిపించింది. ఎవరో చాలా గట్టిగా తడుతున్నారు. ఈ వర్షంలో, ఈ చీకట్లో బయట ఎవరుంటారు? దారి తప్పి ఎవరైనా వచ్చారా? లేక ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అనుకుంటూ అర్జున్ తలుపు వైపు వెళ్ళాడు. ఊరిల్లు కావటంతో అతని పాదాల గుర్తులు మట్టి నేలపై కనిపిస్తున్నాయి. మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి అందులో భయము, బలహీనత రెండూ కలిసినట్లుగా అనిపించింది. అతను ఒక పెద్ద శ్వాస తీసుకొని తలుపు తెరిచాడు. తలుపు తీయగానే అర్జున్ తన కళ్ళను నమ్మలేకపోయాడు. అతని ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది. తేలికపాటి వెలుతురులో ఆమె ముఖం మెరిసిపోతోంది. పెద్ద పెద్ద కళ్ళు, వర్షం వల్ల తడిసిపోయిన జుట్టు ఆమె చెంపలకు అంటుకొని ఉన్నాయి. పూర్తిగా తడిసిపోయిన తెల్లని చీర కట్టుకుంది. ఆమె వేగంగా ఊపిరి తీసుకుంటోంది. పెదవులు చలికి నీలి రంగులోనికి మారిపోయాయి. నేను లోపలికి రావచ్చా అని అడిగింది ఆమె గొంతులో వణుకుతో. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పకుండా రండి అని చెప్పి ఒక అడుగు వెనక్కి వెళ్ళాడు. ఆమె మెల్లగా లోపలికి వచ్చి ఒక పక్కన కూర్చుంటుంది. అర్జున్ తన దగ్గర ఉన్న చిన్న టవల్ ఇచ్చి తుడుచుకోండి అన్నాడు. ఆ తర్వాత తన పాత దుప్పటి ఇచ్చి దీన్ని కప్పుకోండి, మీరు చాలా తడిసిపోయారు అని చెప్పాడు. కొద్దిసేపు ఆ గదిలో వర్షం శబ్దం, ఆమె వేగంగా తీసుకుంటున్న శ్వాస తప్ప వేరే శబ్దం లేదు. అప్పుడు అర్జున్ ధైర్యం చేసి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వుతూ, నా కారు గ్రామం బయట ఆగిపోయింది. మొబైల్ నెట్వర్క్ కూడా లేదు. చీకటిలో మీ గుడిసెలోని దీపం వెలుగు మాత్రమే కనిపించింది అని చెప్పింది. ఆమె మాటలు చాలా సాధారణంగా ఉన్నాయి. ఆమెలో ఎలాంటి భయం కానీ, ఆందోళన కానీ కనిపించలేదు. ఇది అర్జున్కి చాలా విచిత్రంగా అనిపించింది. ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా ఇలా రావటం, అయినా ఇంత సాధారణంగా ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ రాత్రి తన ఇంటికి ఒక దేవత లాంటి అతిథి వచ్చిందని అతనికి అనిపించింది. అర్జున్ వెంటనే తన పాత స్టవ్పై టీ పెట్టాడు. అతని ఇంట్లో 2 కప్పులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పగిలిపోయింది. అందులో అల్లం, పుదీనా కలిపి తన అమ్మ చేసినట్లుగా టీ చేసి ఇచ్చాడు. ఆ అమ్మాయి టీ కప్పును 2 చేతులతో పట్టుకొని, మీ పేరు ఏంటి అని అడిగింది.
నా పేరు అర్జున్ అన్నాడు. మీ పేరు ఏంటి అని అతను ఆసక్తిగా అడిగాడు. ఆ అమ్మాయి కాసేపు నిశ్శబ్దంగా ఉండి నా పేరు మీనా అని చెప్పింది. మీ పేరు మీలాగే చాలా అందంగా ఉంది అన్నాడు అర్జున్. మీరా నవ్వుతూ మీరు ఒంటరిగా ఉంటారా అని అడిగింది. అవును, అమ్మా నాన్న చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు. ఇప్పుడు నాకు పుస్తకాలు పొలం పనులు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీరా నిశ్శబ్దంగా అతని మాటలు వింటూ ఆ గుడిసెలోని ప్రతి వస్తువు అతని పోరాటాన్ని చెప్తున్నట్లుగా అనిపించింది. పాత అలమార, మట్టి కుండ, చెక్క బల్ల అన్నీ అదే చెప్తున్నాయి. మీ ఇల్లు చాలా సాధారణంగా ఉంది, కానీ దానికంటే గొప్ప మనసు మీకు ఉంది అని మీరా మెల్లగా చెప్పింది. ఆమె కళ్ళల్లో నిజాయితీ, ప్రశాంతత, ఆత్మగౌరవం కనిపించాయి. అర్జున్ కాసేపు మౌనంగా ఉండి పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఆత్మగౌరవమే అతిపెద్ద సంపద అనిపిస్తుంది అన్నాడు. మీరా ఈ మాటలకు చాలా ప్రభావితమైంది. ఇద్దరు మాటల్లో లీనమైపోయారు. వర్షం తగ్గటం మొదలైంది. కానీ అర్జున్ మీరా మధ్య సంభాషణ చాలా లోతుగా మారింది. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వారిలా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి గొప్పలు లేకుండా వారి మధ్య ఒక ప్రత్యేకమైన స్నేహం ఏర్పడింది. మీరా, మీకు అవకాశం వస్తే ఏం కావాలనుకుంటున్నారు అని అడిగింది. అర్జున్ వెంటనే టీచర్ కావాలనుకుంటున్నాను. మన గ్రామం పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్లపై వాళ్లే నిలబడాలి అన్నాడు. ఆ మాటలకు మీరా కళ్ళు అర్జున్ ముఖంపై నిలిచిపోయాయి. అకస్మాత్తుగా ఆమె తన బ్యాగ్ జిప్ తెరిచి ఒక కార్డు తీసి నేను ఎవరో మీకు తెలుసుకోవాలని ఉందా అని అడిగింది. అర్జున్ అవును అన్నాడు. ఆమె కార్డును అర్జున్కి చూపించి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీరా రాజ్పూత్ అని అందులో ఉంది. అది చూసి అర్జున్ చేతులు వణికిపోయాయి. అతని కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. ఇప్పటి వరకు ఆమెను ఒక అందమైన తడిసిన అమ్మాయిగా మాత్రమే చూశాడు. కానీ ఆమె జిల్లాలో అత్యంత పెద్ద అధికారిని అని అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడు అర్జున్ నెమ్మదిగా మీరు డిఎం కారా అని అడిగాడు. మీరా తల ఊపింది. ఈరోజు నేను నా బంగ్లాలో కాదు, ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక నిజమైన మనిషిని చూశాను. నువ్వు ఎవరు అని అడగకుండా నాకు ఆశ్రయం ఇచ్చావు. అలాంటి మానవత్వం ఇప్పుడు ప్రభుత్వ బంగ్లాలో కనిపించదు అంది. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కొన్నిసార్లు ఆశ్చర్యంగా, కొన్నిసార్లు బాధగా. అతను ఏమీ చెప్పలేకపోయాడు. మరుసటి ఉదయం ఆ గ్రామం నిద్ర లేవకముందే ఒక వార్త గాలిలాగా పాకిపోయింది. మన జిల్లా కలెక్టర్ రాత్రంతా ఒక పేదవాడి గుడిసెలో గడిపారంట. ఈ మాటలు అందరి నోళ్ళల్లో వినిపించాయి. కొంతమందికి ఆశ్చర్యం వేసింది, మరికొందరు అనుమానంగా చూశారు. కొంతమంది ఇది కేవలం ఒక గాసిప్ అనుకుని పట్టించుకోలేదు. కానీ అప్పుడే హఠాత్తుగా ఒక పెద్ద ప్రభుత్వం కారు గ్రామంలోనికి వచ్చింది. అందులో నుంచి మీరా దిగింది. ఆమె నేరుగా అర్జున్ గుడిసె దగ్గరకు వెళ్ళింది. మీడియా, కెమెరాలు, ఫోటోగ్రాఫర్లు ఆమెను వెంబడించారు. మీరా గుడిసె లోపలికి వెళ్ళింది. కొంత సమయం తర్వాత అర్జున్ భుజంపై చేయి వేసి బయటకు వచ్చింది. ఆ దృశ్యం చూసి గ్రామం మొత్తం షాక్ అయ్యింది. ఒక కలెక్టర్ ఒక పేద యువకుడిని అంత గౌరవంగా పలకరించటం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అప్పుడు మీరా మీడియా వైపు చూస్తూ గట్టిగా చెప్పింది, ఇదే అసలైన భారత్. ఇక్కడ సత్యం నేలలో కలిసి ప్రకాశిస్తుంది. ఆ మాటలు మీడియాలో, పేపర్లో పెద్ద అక్షరాలతో ప్రచురితమయ్యాయి. ఆ రోజు ప్రభుత్వ అధికారులు వెంటనే గ్రామ పాఠశాల కోసం విధులు విడుదల చేశారు. రోడ్ల మరమ్మతులు మొదలయ్యాయి. కానీ ఆ రోజు జరిగిన అతిపెద్ద మార్పు ఏంటంటే మీరా స్వయంగా అర్జున్ను గ్రామీణ విద్యా ప్రేరణాధికారిగా నియమించింది. ఒక కూలి ఇప్పుడు తన గ్రామ పిల్లలకు చదువు చెప్పే టీచర్గా మారాడు. ఇది అతని జీవితంలో ఒక పెద్ద ఆరంభం. అర్జున్ ఇప్పుడు ఊరి పిల్లలందరికీ ఆశ, స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన మార్పు అంటే ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు కాదు, ఇలాంటి మంచి మనుషులే అని అందరికీ అర్థమైంది. ఆ సంఘటన తర్వాత మీరా తరచుగా ఆ గ్రామానికి రావటం మొదలుపెట్టింది. ఆమె కేవలం ఒక కలెక్టర్లా కాకుండా ఒక స్నేహితురాలిలాగా, ఒక ఆశాదీపంగా మారింది. ఆమె అర్జున్తో కలిసి గ్రామ అభివృద్ధికి కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. వారిద్దరూ కలిసి గ్రామంలో ప్రతి సమస్యను చర్చించుకునేవారు. అర్జున్ చదువు చెప్పే విధానం, అతని నిజాయితీ, అతనిలోని పట్టుదల మీరాకు చాలా బాగా నచ్చాయి. వారిద్దరి మధ్య మొదలైన స్నేహం మెల్లమెల్లగా ప్రేమగా మారింది.
ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అర్జున్ మీరాను కేవలం ఒక అధికారినిగా కాకుండా ఒక సాధారణ అమ్మాయిగా చూశాడు. ఆమె కూడా అతనిలోని నిజాయితీకి, మానవత్వానికి ఆకర్షితురాలైంది. వారి బంధం కేవలం ఇద్దరి మధ్య మాత్రమే కాదు, రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఏర్పడిన బంధం. వాళ్ళది ఒకరినొకరు ప్రోత్సహించుకునే, గౌరవించుకునే బంధం. మీరాకు అర్జున్ మీద ఉన్న ప్రేమను తన తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించుకుంది. మొదట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక జిల్లా కలెక్టర్ ఒక పేద కుర్రవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. కానీ మీరా వాళ్లకు అర్జున్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి వివరించింది. తర్వాత వాళ్ళందరూ కలిసి అర్జున్ని కలవడానికి గ్రామానికి వచ్చారు. అర్జున్ని కలిసిన తర్వాత అతని నిజాయితీకి, అతని లక్ష్యానికి వాళ్ళు చాలా ముగ్ధులయ్యారు. ఒక కూలిగా పుట్టినప్పటికీ అతను టీచర్ కావాలని, తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కలలు కనడం వాళ్లకు ఎంతగానో నచ్చింది. వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించారు. అదే సమయంలో అర్జున్ కూడా తన గ్రామంలోని పెద్దలందరినీ పిలిచి మీరా గురించి చెప్పాడు. ఆమె కేవలం ఒక అధికారిని కాదు, ఆమె మంచి మనసున్న మనిషి అని అర్జున్ వివరించాడు. గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. తమలో ఒకడు ఇంత గొప్ప అధికారిని ప్రేమను గెలుచుకోవటం వాళ్లకు గర్వంగా అనిపించింది. ఒకరోజు ఎండ తీవ్రంగా ఉంది. మీరా మళ్ళీ అదే గుడిసె ముందు నిలబడింది. ఈసారి ఆమె చీర పొడిగా ఉంది. ముఖం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. కళ్ళల్లో అదే మెరుపు ఉంది. ఆమె నవ్వుతూ, అర్జున్, ఇప్పుడు మీరు నాతో వస్తారా? ఈ ఒక్క గుడిసెకే కాదు, మిగతా గుడిసెలకు కూడా ఆశ, వెలుగు తీసుకురావాలి అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతోనే ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలు వారి పెళ్లికి నాంది పలికాయి. కొన్ని రోజుల తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో ఒక సాధారణమైన కానీ అందమైన గుడిసె ముందు వారి పెళ్లి జరిగింది. మీరా ఎంతో ఖరీదైన బట్టలు, నగలు వేసుకోలేదు. ఒక సాధారణ పెళ్లి కూతురిలా కనిపించింది. అర్జున్ ఒక మామూలు యువకుడిలా కనిపించాడు. ఒక జిల్లా కలెక్టర్ ఒక సాధారణ యువకుడిని పెళ్లి చేసుకోవటం అనేది ఈ రాష్ట్రంలోని ఒక పెద్ద వార్తగా మారింది. వారి పెళ్లి కేవలం ఒక కొత్త బంధానికి మాత్రమే కాదు, నిజాయితీకి, ఆత్మగౌరవానికి, మానవత్వానికి దక్కిన విజయంగా నిలిచిపోయింది. వారి జీవితం ఒక గొప్ప సందేశాన్నిచ్చింది. నిజమైన ప్రేమ, గౌరవం పదవులను, హోదాలను చూడదని రుజువు చేసింది. అర్జున్ ఇంకా మీరా కలిసి ఆ రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. వారి కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోయింది. చూశారు కదా ఈ కథ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి మరిన్ని కథలు కావాలి అంటే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.